సార్ ఏం పేరు సార్? నా పేరు ముఖ్తార్ అహ్మద్ అన్న. ఏం చేస్తుంటారు? బిజినెస్ మ్యాన్. సో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మీ దగ్గర. సో మూడు పార్టీలు బాగా తిరుగుతున్నాయి. ఇట్లా ఏమనుకుంటారు? ఏ పార్టీ అనుకుంటారు? ఏమనుకుంటారు? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు విద్యావంతుడు, చాలా కైండ్ పర్సన్, వెరీ కైండ్ టు ద కమ్యూనిటీ అండ్ వెరీ కైండ్ టు ద హ్యూమానిటీ, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అట్లా నేను ఇక్కడ తెలుసుకున్న అది వివరాలు. చాలా మంచి వ్యక్తి. ప్రతి గల్లీలో, జూబ్లీ హిల్స్లో ప్రతి గల్లీలో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఆయనకు మంచి రిలేషన్షిప్ ఉంది. ప్రతి ఒక పెద్ద మనిషి పెద్ద ఆవిడతోని అడిగితే నా కొడుకు లాంటి వాడు అంటారు. ఒక పెద్ద మనిషితో అడిగితే నా తమ్ముడు లాంటి వాడు అంటాడు. చిన్నోనికి అడిగితే నా అన్న లాంటి వాడు అంటారు. ప్రతి ఓడితోని సంబంధాలు పెంచుకున్న వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు. ఇన్నిసార్లు 2 సార్లు ఎలక్షన్ ఓడిపోయినా కూడా జనాలలో ఉండి జనాల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు రెడీగా ఉండే వ్యక్తి, ప్రతిరోజు జనాల మధ్యలో ఉండే వ్యక్తి, జనాలకు అవసరాలకి ఉపయోగపడే వ్యక్తి. చాలా కైండ్ పర్సన్. జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అత్యంత మెజార్టీతోని గెలవబోతున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, మీనాక్షి గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో, మన విశ్వనాథ్ గారి నాయకత్వంలో, నవీన్ యాదవ్ గారు రాష్ట్రంలో అత్యంత మెజారిటీతో కలిసే ఎమ్మెల్యేగా ఎదుగుతాడని నా ఆలోచన. కానీ ఇన్ని మంచి పనులు చెప్తారు, కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కంప్లీట్ గా వ్యతిరేకంగా చెప్తారు. సో కంప్లీట్ అయ్యి రౌడీ రాజ్యం, సో అంతా కూడా రౌడీల సెటిల్మెంట్ ఇవన్నీ కూడా చెప్తారు. కాబట్టి సో నవీన్ యాదవ్ కేసు జూబ్లీస్ ప్రజలందరూ ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో వేరే ప్రభుత్వాలల్లో కూడా అందరి మీద, ఇప్పుడు వేరే పార్టీలలో కూడా అందరి మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రజా సేవకుడుగా ఉన్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది. చిన్న గల్లీ లీడర్ కూడా వ్యతిరేకత ఉంటుంది. చాలా ఈజీ, ఎవరన్నా పోయి కంప్లైంట్ రాపిచ్చేయడం, కేసు బుక్ చేపించేసేయడం, అది చాలా ఈజీ ప్రాసెస్. అంటే మన డెమోక్రసీలో అది ఉంది. అందరికీ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను పోయి పోలీస్ స్టేషన్లో నన్ను మైక్ ఇచ్చి ఏదో తిట్టిండు అని ఒక మాట చెప్పేగానే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసేస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది అట్లా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అయితే అట్లాంటి ఇప్పుడు జనాల అడిగితే తెలుస్తుంది. ఈరోజు వేల జనాలు ఆయన వెంబడి తిరుగుతున్నాడు. వాలంటీర్లుగా ఒక వందల మహిళలు తిరుగుతున్నారు వాలంటీర్లుగా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, రూపాయి తీయకుండా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పొద్దున 7 గంటలకు వచ్చి నిలబడి ఎదురు చూస్తున్నాడు. మా నాయకుడు ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఆదుకునే నాయకుడు ఎప్పుడు వస్తాడు, నేను ఒకసారి ఆయనకు చూడాలా, ఆయన వెంబడి తిరగాల అని ఒక ఆవేదనతోని ఆయన వెంబడి తిరగడానికి, ఆయనని గెలిపించుకోనికి ఈరోజు జనాలు ఎదురు చూస్తున్నారు. అందుకే పొద్దున్న 7 గంటల నుంచి టిఫిన్ చేయకుండా ఇప్పటిదాకా భోజనాలు చేయకుండా ఆయన వెంబడి తిరుగుతున్నాడు. ఎందుకంటే ఒకసారి ఆయన కలిస్తే కడుపు నిండా భోజనం పెడతాడు, అందరికీ ఒక షెల్టర్ చూపిస్తాడు, ప్రతి పేదవాడికి ఒక షెడ్ లాగా ఒక దారి చూపించే నాయకుడు నవీన్ అన్న అని నాకు తెలుసు. కానీ ఇటు కంప్లీట్ చూసుకుంటే మైనార్టీ క్యాండిడేట్ ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ చెప్తుంది కదా. ఆయన మైనార్టీ మెజారిటీ అనే కాదు, ఆయన అందరి వాడు. ఆయన నవీన్ యాదవ్ అనేటోడు ఒక బీసీ కాదు, ఒక యాదవ్ కాదు, ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, ఒక క్రిస్టియన్ కాదు, ఒక సిక్కు కాదు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని వర్గాలు, అన్ని కులాలు ఉన్నాయి. అయితే అందరికీ నాయకుడు ఆయన. ఆయనకు అన్నా అని పిలిచే, అన్నా అని పలుకు వినడం ఆయనకు చాలా అది అంటే ఆనందం. ఒక ఎవడన్నా అన్నా అని పిలవాలా, నన్ను అర్ధరాత్రికి అన్నా అని పిలిచి నాతో పని తీసుకోవాలని ఆయనకు ఆవేదన ఉంటుంది. ఆయనకు అట్లా ఎంజైటీ ఉంటుంది. అట్లాంటి నాయకుడు. అంటే వేరే నాయకుల్లో ఇప్పుడు చూసినాం మనము, ప్రిన్సెస్ లాగా బిహేవ్ చేస్తారు, ప్రిన్స్ లాగా బిహేవ్ చేస్తారు. అట్లా కాకుండా గ్రౌండ్ మీద ఉండే వ్యక్తి. అరే ఇట్లా గరీబోళ్ళు పోయేటప్పుడు వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడి, అమ్మ తిన్నావా, తాగినవా, అట్లాంటి ఒక న్యాచురల్ గిఫ్ట్ ఉన్నది ఆయన దగ్గర. ఎవరో
పెట్టిన విద్య కాదు, అది న్యాచురల్ గిఫ్ట్ ఆయనకు. అట్లాంటి నాయకుడు ఈరోజు జూబ్లీ హిల్స్ కి కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతోని కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పింది. అయితే చాలా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఇక్కడ జనాలు. అలాగే గెలిపించుకోవాలని ఆవేదనతో ఉన్నారు. ఏ రోజు ఎలక్షన్ వస్తుంది, ఏ రోజు మేము పొద్దున 5 గంటలకు 6 గంటలకు పోయి లైన్లలో నిలబడి మా అన్నకు గెలిపించుకోవాలని ఆవేదన ఉంది ఇక్కడ జనాలకు. సో గెలుస్తారంటారు పక్కన నవీన్ యాదవ్ గారు ఇక్కడ? నా ఆలోచన ప్రకారం అత్యంత మెజార్టీ అంటున్నా కదా, రాష్ట్రంలో అత్యంత మెజార్టీ. ఎందుకంటే సీఎం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు జనాలలో ఎట్లా స్ప్రెడ్ అయిందంటే, ఒక నాయకుడు ఇట్లా కూడా ఉంటాడా, అట్లాంటి నాయకుడు దొరికిండు. అట్లాంటి నాయకుడు ఆధ్వర్యంలో ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కొట్లాడబోతున్నాడు నవీన్ అన్న. అయితే 100% మాకైతే పూర్తి నమ్మకం ఉంది. జనాలు పొద్దున 5 గంటలకు 6 గంటలకు ఆ రోజు నాష్ట చేయకుండా తిండి తినకుండా పోయి లైన్లలో నిలబడి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని మాకు ఆలోచన ఉంది. ఈ మెజార్టీతో గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారికి ఒక గిఫ్ట్ లాగా ఈ సీట్ ఇస్తారని నాకు ఆలోచన ఉంది. అంటే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తారు, కానీ రేవంత్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇచ్చిన అంటే ప్రాపర్ గా పరిపాలన చేయడానికి రావట్లేదు, ఇవన్నీ కూడా విమర్శలు చేస్తూ. సో కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోతారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. విమర్శలు చెప్పినా కదన్న, విమర్శలు అనేది నాలిక అందరి దగ్గర ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను మాట్లాడతా. నేను వ్యతిరేకంగా కూడా మాట్లాడగలను. ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చారు, చాలా వ్యతిరేకంగా మాట్లాడగలను. కానీ వ్యతిరేకం మాట్లాడితే కాదు, పని ఏం చేసిర్రు. ఇప్పుడు జనాలు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్పతనము, ఆయన లీడర్షిప్ క్వాలిటీసు, ఆయన డెడికేషన్, ఆయన విధానం చూసి, ఆయన కైండ్నెస్ చూసి, ఆయన పొలైట్నెస్ చూసి, ఆయన ప్రేమ అభిమానం జనాల వద్ద చూసి ఆయనకు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే మిమ్మల్ని ఓడగొట్టిర్రు. ఎవరు కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టిర్రు, ఫామ్ హౌస్లలో కూర్చోబెట్టిర్రు. ఈరోజు ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసిర్రు జనాలు. ఆయన నాయకత్వంలో ఈరోజు ఒక బీసీ బిడ్డ, ఒక అందరి బిడ్డ, అన్ని కులాల వారి బిడ్డ, అంటే బీసీ బిడ్డ ఆయన ప్రత్యేకంగా. కానీ ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతి వాళ్ళకి అడిగితే మీరు ఎక్కడన్నా కెమెరా తిప్పండి, ఎవరికి అడిగితే కూడా మా బిడ్డ, మా తమ్ముడు, మా అన్న, మా బాబాయ్, ఇట్లా పలికేటోళ్ళు ఉన్నారు. ఎవరు నవీన్ యాదవ్ అని పలికేటోళ్ళు లేరు జూబ్లీ హిల్స్ లో. ప్రతి వాళ్ళు ఒక మాట మా ఓడు అనేటోళ్ళే ఉన్నారు. అట్లాంటప్పుడు ఆయనను ఓడగొట్టడం అది చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. ఆయనను ఓడగొట్టదు, చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. అయితే అది సాధ్యమైన పని కాదు. కొన్ని రోజుల ఓపిక పట్టండి. 11 తారీఖు తర్వాత మీకు తెలిసిపోతుంది. మా అన్న, మా గుండెలలో పెట్టి చూసుకుంటున్న మా అన్న నవీన్ అన్న అత్యంత మెజారిటీతోని ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలా గెలుస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మేము ఇది గిఫ్ట్ గా ఈ సీట్ ని అప్పచెప్తాం. థ్యాంక్ యూ.